దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనము కొద్ది రోజులుగా ధ్యానిస్తున్నటువంటి వాక్య ధ్యానం రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని అని హిజ్కియాతో ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. కన్నీళ్లు విడుచుట దేవుడు చూస్తున్నాడు అని కన్నీటిని గురించి కన్నీటి ప్రార్థన అనుభవాల గురించి మనము ప్రస్తావించుకుంటూ ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో యాకోబు అనేటువంటి ఒక వ్యక్తి తన యొక్క మేనమామ గృహాన్ని దగ్గర నుంచి 20 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తూ ఉన్నాడు. తనని మోసం చేసి వెళ్ళిపోయాడనేటువంటి కక్షతో ఏసావు, తన అన్నయ్య అనేటువంటి ఏసావు అతను చంపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇతనికి మరణ భయము వచ్చింది. ఎబ్బోకు అనేటువంటి రేవు దగ్గరికి వచ్చినప్పుడు అతను ఆ మరణ భయం చేత ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో, ఏం చేయాలో అర్థం కానిటువంటి పాల్పోని పరిస్థితిలో అతను ఒక్కడే మిగిలిపోయి తన భార్యను దాసీలను అందరినీ కూడా పంపేసి అతను ఒక్కడే మిగిలి అతనొక్కడే తెల్లవార్లు కూడా దేవునితో పెనుగులాడుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ యొక్క అంశము ఆదికాండము 32వ అధ్యాయంలో మనం చూస్తాం. అతను తెల్లవారులు కూడా అతనితో పెనుగులాడాడు. ఎవరు ఇక్కడ అతను ఆ నరుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని మీరు తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క వాక్య భాగంలో చూస్తే అతను పెనుగులాడుతూ ఉంటే దేవుడు అతనిని గెలవకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలిపోయాను. అంటే చూడండి, దేవుడు ఫిజికల్గా ముఖాముఖ శరీరం మీద దేవుడు కొట్టడం అనేది అంతకుముందు ఎప్పుడు జరగలేదు, తర్వాత కూడా జరగదు. దేవుడు అలాగే ప్రథమంగా ఒకే ఒకసారి శారీరకంగా ఒక వ్యక్తి మీద డైరెక్ట్ అటాక్ చేసినటువంటి సమయం ఇది. ఈ యొక్క పరిస్థితుల్లో ఎంతగానో కూడా పెనుగులాట జరుగుతూ ఉంది దేవునికిని యాకోబుకి కూడా. అంటే ప్రార్థన. దేవుడే ఈ యొక్క యాకోబును రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఇదిగో తెల్లారిపోతుందయ్యా, నేను వెళ్ళిపోవాలి, నన్ను విడిచిపెట్టే, నేను వెళ్ళిపోవాలి, తెల్లారిపోతుంది నువ్వు అని దేవుడు అతన్ని అడుగుతున్నాడు. అప్పుడు అతను ఏమంటున్నాడో తెలుసా, నేను నిన్ను పోనీయను, నువ్వు ఆశీర్వదించితేనే కానీ నేను వెళ్ళనివ్వను అంటున్నాడు. గట్టిగా పట్టేటాడు. మనము మాట్లాడగల అడగొచ్చు దేవుడిని, దేవా అతను రిక్వెస్ట్ చేయటం ఏంటి, అతని పర్మిషన్ తీసుకోవటం ఏంటి, మీరు వెళ్ళిపోవచ్చు కదా, అతన్ని అడుగుతారేంటి, వెళ్ళలేరా అని మనం కనుక దేవుడిని అడిగనుకో, దేవుడు చెప్తాడు వెళ్ళగలనయ్యా, అతను నన్ను కట్టేసాడా? దేంతో కట్టాడు ప్రభువా, ఏ తాళ్ళతో కట్టాడు మిమ్మల్ని అని కనుక మనం దేవుడిని మళ్ళీ తిరిగి అడిగితే ప్రభు చెప్తాడు, అతను నన్ను ప్రార్థన అనేటువంటి ఆయుధంతో కట్టేశాడు. అతని దగ్గర పెనుగులాడటానికి కత్తి, కర్రలు, ఆయుధాలు, ఈటలు ఏమీ అవి కాదు అతను ఉపయోగించింది. అతను దేవునితో పెనుగులాడే సమయంలో అతను ప్రార్థన ద్వారా దేవుణ్ణి కదలకుండా కట్టేశాడు, ఆపేశాడు. దేవుడు అందుకని అతన్ని ప్రార్థన విన్నాడు. విని ప్రభు చెప్తున్నాడు, నీవు దేవునితో పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట మనుషులతో కూడా పోరాడి గెలిచావు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు, మోసగాడని పిలువబడవు. ఇక నుంచి ఇశ్రాయేలు, దేవునితో పోరాడువాడని నీకు పేరు ఉంటుంది. అప్పటి నుంచి ఇశ్రాయేలు జనాంగం, అతని పేరు మీద ఇశ్రాయేలు అనేటువంటి జనాంగం బయలుదేరారు. ఎంతగా ఆశీర్వదించాడో మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను, తెలియజేసుకుంటున్నాను. దేవుని దగ్గర పోరాటం చేశాడు, దేవుని దగ్గర గెలిచాడు. ఒక విషయం మీరు చాలా గమనిస్తే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది నాకు. ఏమనంటే, ఒక మనిషిని గెలిపించడం కోసం సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఓడిపోయాడు. అంతే కదా, ఇద్దరు పోరాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి గెలవాలంటే ఏం చేయాలి, ఇంకొక వ్యక్తి ఓడిపోవాలి. దేవుడు మానవుణ్ణి గెలిపించడం కోసం తను ఓడిపోవడానికి సిద్ధమయ్యాడు. నువ్వు గెలిచావు అని దేవుడు స్వయంగా తనతో చెప్తున్నట్టు అర్థమైంది, నేను ఓడిపోయాను అని ఒప్పుకుంటున్నాడు. అంటే దేవుడే ఓడిపోవటానికి మన చేతిలో
ఒక మానవ మాతృని చేతిలో దేవుడు ఓడిపోవడానికి కూడా ఇష్టపడుతున్నాడంటే ఆయనకి ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత తగ్గింపు, ఎంత గొప్ప దేవుడు, ఎంత సర్వశక్తులైన దేవుడు ఒక మనిషి చేతిలో ఓడిపోవటం చరిత్రలో ఇది ఒక అద్భుతం కదా. ఎందుకు అలాగా అంటే ప్రార్థన, పోరాటం చేసేటువంటి ప్రార్థన. దేని ద్వారా అతను పోరాటం చేశాడండి? అతని దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏంటండి మనం గమనించాలి. ఎందుకంటే స్థితి మారిపోయింది. అక్కడ చంపేస్తాడు అనుకున్నటువంటి అన్న 400 మందిని చంపడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. 400 మంది రెడీ అవుతున్నారు ఒక్కడి కోసం. ఏమైనా ఆగుతాడు అసలు? అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అంత తీవ్రకరమైనటువంటి మరణకరమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడైతే యాకోబు వెళ్ళాడో, ఏసావు తన అన్న ఇంటి ఏసావు అంత కక్షతో ఉన్నవాడు ఎదురేగి తమ్ముడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చి ప్రేమను వ్యక్తం చేసి తమ్ముడిని తనతో పాటు కలిపేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూసారా, మరణము జీవంగా మారిపోయింది. మరణము జీవంగా మారిపోయి దేవుని ప్రభావం అతనిలో కనబడింది. ఎందుకు అలా జరిగింది? ఏమో తీసుకుని అతను పెనుగులాడాడు. అతను ఉపయోగించినటువంటి ఆయుధం ఏంటి అని మనం కనుక ఒక్కసారి రండి, మీరు హోషేయ గ్రంథంలోకి రావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా. హోషేయ గ్రంథాన్ని చూడండి ఒకసారి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరి మడుమును పట్టుకునేను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయనతో మనతో మాట్లాడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, ఏంటి ఇతను ఉపయోగించింది? ఏంటి ఇతను పెనుగులాటలో గెలిచేంత స్థాయి, దేవుడి మీద గెలిచేంత స్థాయికి ఏమీ తీసుకుని అతను పెనుగులాడాడు? అతను ఉపయోగించినటువంటి ఆయుధం ఏంటి అని మనం చూస్తే ఇక్కడ మగసిరి కలవాడే అతను దేవునితో పోరాడాడు. మామూలుగా పోరాడలే, మగసిరి గలవాడే పోరాడాడు. ఏమంటారు లోకంలో? ఆడదానిలాగా ఏడుస్తాం ఏంట్రా? మగుడు ఎందుకు ఆడదానిలాగా ఏడుస్తామేంట? మగోళ్ళు ఏడవకూడదు అంటారు. ఏడుపు అనేది మగతనానికి సాదృశ్యం కాదు, ఏడవకూడదు, అది ఆడోళ్ళది, ఆడోళ్ళు ఏడవాలి అంటూ ఉంటారు అండి. ఇక్కడ మగసిరి గలవాడు అంటే ఎలాగైతే మగసిరి గలవాడు? కన్నీళ్లు కార్చడం ద్వారా. కన్నీళ్లు కార్చితే క్రైస్తవత్వంలో, ఆత్మీయతలో వాక్యానుసారంగా అతను మగసిరి గలవాడు, నిజమైన మగాడు అని దాని అర్థం. కనుక మగాళ్ళు కన్నీరు కార్చాలి. యేసుప్రభు వారు ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన కన్నీళ్లతోనూ మహారోదనలతోనూ యాచనలతోనూ విజ్ఞాపనలతోనూ తనను తప్పించువానికి మొరపెట్టినట్లుగా, ఆయన విధేయత నేర్చుకున్నట్లుగా, ఆయనే కన్నీళ్లు కార్చినట్లుగా హెబ్రీ 5:7 మనం గమనిస్తాం కదా. కన్నీరు మగ ఆడ చిన్న పెద్ద అందరూ కూడా కన్నీరు కార్చి దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఇతను ఆ విధంగానే జయం పొందాడంట. విచిత్రమైనటువంటి విషయం, ఎవరి మీద జయం పొందాడు? సాక్షాత్తు దేవుడి మీద జయం పొందాడు. అంటే దేవుడిని ఓడించేసాడు అనమాట. అంటే ఓడించేసాడంటే ఇతను గొప్పదాన్ని కాదు, దేవుడు దానికి అంగీకరించి రిసీవ్ చేసుకుని తన బిడ్డ నా మీద గెలవాలి. ఏ తండ్రి అయినా తన బిడ్డ తన మీద గెలిస్తే సంతోషిస్తాడు. దేవుడు కూడా నా బిడ్డ నా మీద గెలవాలి, అందుకోసం నేను ఓడిపోతాను అని దేవుడు జయాన్ని ఇచ్చాడు యాకోబుకి. ఆ యాకోబు పోరాడి గెలవటానికి ఉపయోగించినటువంటి ఆ ఆయుధం ఏంటంటే, అతడు దూతతో పోరాడి జయమందును అతడు కన్నీరు విడిచి. చూసారా, కన్నీరు విడిచి. మనము రాజుల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో కూడాను హిజ్కియా కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని, విడిచుట కన్నీళ్లు విడవాలి. ప్రార్థనలో అతను మామూలు ప్రార్థన చేయలేదు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే దేవుడి మీదే విజయాన్ని పొందుకున్నాడు, దేవుడి మీదే గెలిచాడు. ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, మామూలుగా చేయలేదండి, బతిములాడుకుంటూ చేశాడు దేవుడి దగ్గర. ఆ కన్నీటి ప్రార్థన ద్వారా జయాన్ని పొందుకున్నాడు, అద్భుతాన్ని చూశాడు. దీని ద్వారానట బేతేలులో దేవుడు ప్రత్యక్షమై ఆయన మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నీవు కూడా కష్టాల్లో, కన్నీళ్ళలో, మరణకరమైన పరిస్థితుల్లో, విపత్కరమైన పరిస్థితుల్లో ఏమి పాలుపోక, అర్థం కాక, విసిగిపోయి, వేసారిపోయి, పరిస్థితులు తారుమారైపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో కనుక యాకోబులాగా నువ్వు కూడా కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? పోరాట ప్రార్థన చేసావా? నేను కూడా నీకు కూడా
యాకోబుకు చేసినట్లుగా గొప్ప కార్యం చేస్తాను అని ప్రభు ఈ ఉదంతం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు కూడా అదే అటువంటి ప్రార్థన చేయి. సేమ్ అదే దేవుడు, అదే శక్తి, అదే ప్రసన్నత, అదే ప్రభావం కలిగినటువంటి దేవుడు మనకు కూడా అటువంటి ప్రార్థన, పోరాట ప్రార్థన, పెనుగులాడేటువంటి ప్రార్థన చేస్తే నీకు కూడా కార్యం చేయటానికి ఇది సిద్ధంగా ఉన్నాను నా బిడ్డ అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి కన్నీటి ప్రార్థన నిజంగా మనము కలిగి ఉంటే ఒక యాకోబులాగా మనము దేవునితో పెనుగులాడి రాత్రంతయు పెనుగులాడి ప్రభు దగ్గర ప్రార్థన చేసేటువంటి గొప్ప అనుభవాన్ని మనం సంపాదించుకుంటే దేవుడు అంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, నీకు కూడా విజయాన్ని ఇస్తాను, నీకు కూడా ప్రతి పరిస్థితి నుంచి విడుదలిచ్చి అద్భుత కార్యాలు నీ జీవితంలో జరిగిస్తానని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. 20 సంవత్సరాలుగా రగిలిపోతున్న కక్ష, పగ అన్నీ కూడా శత్రుత్వాన్ని మటుమాయం చేసేసి దేవుడు అతనిలో ప్రేమను పంపి ఆ తమ్ముడిని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించేటువంటి పరిస్థితికి అతను వచ్చేసాడు. అంటే అంత పూర్తిగా మారిపోయిన పరిస్థితులు. అంటే కారణం ఏంటంటే పెనుగులాడుతూ కన్నీరు కారుస్తూ యాకోబు చేసిన పోరాట ప్రార్థన. వీళ్ళనే ఏమంటారంటే ప్రార్థనాపరులు, పోరాట ప్రార్థనా యోధులు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, అది మనకేం అసాధ్యం కాదు. మనం కూడా అటువంటి ప్రార్థన, అటువంటి పెనుగులాడే ప్రార్థన, కన్నీళ్లు విడిచి చేసేటువంటి శక్తివంతమైన ప్రార్థన మనం కూడా చేయగలం, మనం కూడా కార్యాలు పొందుకోగలం. దేవుడు అదే మాట్లాడుతున్నాడు, మీరు కూడా చేయండి, మీకు కూడా నేను కార్యాలు చేస్తాను. దేవుడు మనతో మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు కార్యం చేస్తాను. కనుక ప్రభు దగ్గర అటువంటి మంచి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉందాం, కార్యాలు పొందుకుందాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మా శ్రోతలను మీకు అప్పగిస్తున్నాను. బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి. ప్రభువా, నీకు వందనాలు. మంచి కన్నీటి ప్రార్థన అనుభవంలోకి నడిపించండి. ఇరుగుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో తండ్రి, ఎటువంటి మరణకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభువా మీరు దర్శించి పెనుగులాడి ప్రార్థన చేసే అనుభవం ద్వారా వారికి విజయాన్ని అనుగ్రహించమని, పిల్లలను దీవించమని, కుటుంబాన్ని ఆశీర్వదించమని, లోతైన అనుభవాల్లోకి నడిపించమని మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరోసారి మరో వాక్య ధ్యానం ద్వారా మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నిండుగా దీవించునుగాక. ఆమేన్. వందనాలండి.